హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు. ఈరోజు మనకి నోటికి ఏమీ తినలేనప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు, సప్పగా ఉన్నప్పుడు ఇలా దొండకాయ వెల్లుల్లి కారం చేసుకొని తింటే ఫ్రెండ్స్ భలే ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా దొండకాయ వెల్లుల్లి కారం చేసుకొని అలా తింటా ఉంటే చక్కగా నోటికి భలే రుచిగా కారంగా భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా తయారు చేసుకుందాం. ఒకసారి రండి చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందామండి. దాంట్లోకి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత నేనైతే దొండకాయలు ఫస్టే ఫ్రెష్గా కడిగేసి పోసుకొని పక్కన పెట్టుకున్నానండి. అవి ఇప్పుడు వేసేస్తాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కలుపుకుందామండి. ఇంకా దాని మీద ప్లేట్ పెట్టేసుకొని మగ్గనిచ్చేద్దాం. ఈలోపు మనం వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం. వచ్చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా కొబ్బరి, దాంట్లోకి కొద్దిగా ధనియాలు, తర్వాత కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చనిపప్పు, ఇంకా కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుందాం. ఇలా మొత్తం కొంచెం రోస్ట్ చేసుకుందామండి. లైట్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. దీనిలోకి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీనిలోకి 5-6 రెమ్మలు వెల్లుల్లి, తర్వాత 3 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి, బాగుంటుంది. ఇంకా ఇది ఫైన్ పౌడర్లా చేసేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ జార్లో చూసారా, పౌడర్ అయిపోయింది కదా. ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా మనం దొండకాయ ఫ్రై ఎలా ఉందో చూద్దామండి. ఓకే, ఇది బాగా అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా దీంట్లోకి మనం వెల్లుల్లి కారం కూడా వేసేసుకుందాం. ఇంకా అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా ఇది అన్నంలో వేడి అన్నంలో అలా కలుపుకొని తింటా ఉంటే భలే కమ్మగా నోటికి చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఏమి తినాలనిపించలేనప్పుడు నోటికి ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే వేడి అన్నంలో కలిపేసుకొని తినేస్తున్నానండి కర్రీ అవ్వగానే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ కూడా చేయండి. మంచి వీడియోస్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక లైకే కదండి ఇవ్వచ్చు కదా, ప్లీజ్ ఫ్రెండ్స్.